వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను శ్రీ పంచముఖి గణపతి టెంపుల్లో ఉన్నా. ఇక్కడ చల్లగట్ట కెంగేరిలో ఉన్న టెంపుల్ దగ్గర. సో పక్కన చూసుకుంటే మనకి మెట్రో లైన్ ఉంటుంది. సో మనము చల్లగట్ట మెట్రో ట్రైన్కి దిగి ఇటు రావచ్చు ఈ టెంపుల్కి. నేను ఎప్పుడు వచ్చినా బెంగళూరుకి టెంపుల్కి కంపల్సరీ వస్తా. పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను మెట్రో ట్రైన్ జర్నీ చేస్తా. చల్లగట్ట నుంచి మెజెస్టిక్ వరకు, నాదప్రభు కెంపగౌడి మెజెస్టిక్ వరకు అయితే నేను జర్నీ అయితే చేస్తాను. సో ఇక్కడైతే నేను చల్లగట్ట మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేసిన. సో దీని ఆపోజిట్లో ఇటు బయటేమో బస్ స్టాప్ ఉంటుంది, ఇటు సైడ్ రాజేశ్వరి కాలేజ్. సో తెలుసు కదా, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్లో ఆ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జర్నీ అయితే చేస్తా మొత్తం మెజెస్టిక్ వరకు. పర్పుల్ లైన్ ఇదైతే పర్పుల్ లైన్ కిందకి వస్తుంది. ఇది మైసూర్ హైవే. ఇక్కడ నుంచి వెళ్తే మనం ఇటు వెళ్తే బెంగళూరు సిటీ లోపలికి వెళ్ళిపోతాం మనం, సిటీ లోపల. సో అక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది. సో ఫస్ట్ టికెట్ అయితే తీసుకొని కాస్ట్ ఎంతో నేను మీకు చెప్తాను. ఇక్కడేమో 12 పార్కింగ్ ఉంటుంది. ప్రజెంట్ టైం అయితే 2:53 అవుతుంది, అంటే 3 కావస్తుంది టైము మధ్యాహ్నం. ఎండ అయితే ఫుల్ ఉంది. 2025 14th ఫిబ్రవరి ఈరోజు. సో ఈరోజు లవర్స్ డే. మీ అందరికీ ఎవరెవరైతే ప్రేమికులు ఉన్నారో అందరికీ 14th ఫిబ్రవరి లవర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ లవర్స్ డే టు ఆల్. చూడండి ఇక్కడ 2 వీలర్ పార్కింగ్. సో మెట్రో పార్కింగ్ ఇవ్వండి. సో ఇలాగే స్ట్రైట్కి వెళ్తే మెట్రో స్టేషన్ ఉంటుంది. సో నేను ఏంటంటే అలౌడ్ ఉంటుంది అక్కడ. సో నేను మీకు చూపిస్తాను జర్నీ అయితే. సో టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది. పర్పుల్ లైన్ ఇండికేషన్ అవుతూ ఉంటుంది. సో టికెట్ అయితే తీసుకుందాం మనము. మహాలక్ష్మి అని గ్రీన్ లైన్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం, ఇక్కడ నుంచి ఇస్తే ఎక్స్చేంజ్ అయ్యి మనం వెళ్ళడానికి వస్తాం. చాలా కాయిన్స్ లాగా ఉంటాయి, అవి ఇస్తారు. సో నేను తీసుకున్న తర్వాత కలుస్తాను. ఇది ఇలా పెట్టగానే ఓపెన్ అవుతుంది. సో వీ కెన్ ఎంటర్ ఇన్ ప్లాట్ఫామ్. అక్కడ కూడా అదే చేయాలి సేమ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2 ఉంటుంది. సో మనమైతే ఇటు సైడ్ వెళ్ళాలి, 1 సైడ్. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది, చల్లనీరు తాగి వెళ్ళొచ్చు మనం. ఎక్స్లేటర్ ఎక్కి వెళ్తున్నాము. సో కొంతమందికి ఇలా చాలా తొందర ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఎక్కేసి మరీ వెళ్ళిపోతారు. ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ చాలాసేపు పడుతుందని. ఏంటంటే ఎవ్రీ 5 minutesకి ట్రైన్ అయితే ఉంటుంది, సేమ్ మనలాగా ఉన్నట్టే. ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసినాము. వచ్చేటప్పుడు అటు సైడ్ ఉంటుంది. సో ఇట్లుంటుంది మెట్రో స్టేషన్. సో చాలా పెద్దగా ఉంటాయి. ఇది టర్మినల్. ఇక్కడ లాస్ట్ చూడండి, చల్లగట్ట ఇస్ ద లాస్ట్. ఇది పర్పుల్ లైన్ మొత్తము. ఇకరాలు నైదికేనాది. సో ట్రైన్ వచ్చింది చూడండి పర్పుల్ కలర్లో, చాలా బాగుంటుంది. క్లీనింగ్ నడుస్తుంది మొత్తము లోపల, అందుకనే వెయిట్ చేస్తుంది. సో లోపలికి రాగానే చూసుకోవచ్చు ఇంటీరియర్ ఎలా ఉంటుంది. నేను ఆల్రెడీ కూడా బెంగళూరు మెట్రో తీసినప్పుడు చూపించాను. సో ఇటు సైడ్ చూపిస్తాను ఇప్పటి నుంచి అయితే. చూడండి చల్లగట్ట. సమ్ టైమ్స్ ఇలా కాయిన్స్ ఇస్తారు, సమ్ టైమ్స్ ఏమో స్క్రీనింగ్ ఉంటుంది అన్నమాట, స్కాన్ చేసేది. ఎగ్జాక్ట్లీ 3:09కి బయలుదేరింది. 3 o'clock అంటే 9 minutes అన్నమాట. సో బయలుదేరింది ట్రైన్. క్లీనింగ్ అవ్వగానే మనం కూర్చోగానే బయలుదేరుతుంది. సో ఏముండదు ప్రాసెస్. చూడండి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. బాగుంది. వైట్ ఫీల్డ్స్ అని ఉంటుంది, కాదుకొడి, అక్కడ నుంచి వస్తుంది అనమాట ట్రైన్ అయితే. క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈరోజు 14th ఫిబ్రవరి. లవర్స్ అందరూ ఫామ్లో ఉంటారు బాగా. సో మేము మహాలక్ష్మి వరకు వెళ్తున్నాము. మహాలక్ష్మి అంటే ఇంకో గ్రీన్ లైన్ టచ్ అవ్వాలి మేము. సో అక్కడి వరకు వెళ్తాము. ఎక్స్చేంజ్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. సో అదే చూద్దాం ఇప్పుడు. ఎక్స్చేంజ్ చేసి వెళ్ళాలి. కెంగేరి వచ్చింది, కెంగేరి. దిస్ ఈజ్ ద కెంగేరి మెట్రో స్టేషన్. చూడండి ఇక్కడ చాలా మంది ఎక్కుతున్నారు. క్లోజ్ అయిపోతుంది. సో చూడండి స్టేషన్స్ అన్నీ పెద్దగా ఉంటాయి, లోకల్ స్టేషన్స్ టైప్లో. చాలా బాగుంటాయి అసలు బెంగళూరు మెట్రో.
ನಡೆದಿದೆ. ಮುಂದಿನ ನಿಲ್ದಾಣ ಬಸ್ ಟರ್ಮಿನಲ್. నెక్స్ట్ కెంగేరి బస్ టర్మినల్. కర్వ్స్ బాగుంటాయి మెట్రో ట్రైన్లో కూడా. సో చూస్తే కర్వ్స్ అయితే సూపర్గా ఉంటాయి. కెంగేరి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇది అన్నమాట. సో అటు సైడ్ ట్రైన్ అయితే ఉంది, ఇటు మళ్ళీ ఎక్కుతారు ఇప్పుడు జనాలు. సో చూడండి బస్ టర్మినల్ ఇది. సెక్యూరిటీస్ ఉంటారు. Next station is please mind the gap while deboarding. Next station is Rajarajeswari Nagar. రాజరాజేశ్వరి నగర్. సో దీన్ని అయితే నేను 2 పార్ట్స్లో డివైడ్ చేస్తా. సో ఇప్పుడు వచ్చే స్టేషన్ దగ్గర ఈ పార్ట్ 1 ఎండ్ చేసేస్తాను నేను. సో ఇక్కడ మాల్ ఉంటుంది, మాల్ని విజిట్ చేయాలనుకుంటే ఇది ఏంటంటే నాయంద్రహల్లి. సో ఇక్కడ పంతరపాళ్య నాయంద్రహల్లి. సో ఇక్కడైతే నేను ఎండ్ చేసేస్తాను ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ దీని తర్వాత నుంచి సెకండ్ పార్ట్ మొత్తం. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ పక్కా చూడండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మైసూర్ రస్తా నుంచి.